హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 26 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రీహ్ విహియార్ ఆలయం ఎక్కడ ఉంది? సో లాస్ట్ క్లాస్లో మనము కాంబోడియా మరియు థాయిలాండ్ మధ్య ఘర్షణల గురించి డిస్కస్ చేస్తూ కొన్ని ముఖ్యమైన ఆలయాలు మరియు సాంస్కృతిక ప్రదేశాలు ఇరు దేశాల మధ్య ఘర్షణకు వన్ ఆఫ్ ద రీజన్ గా చెప్పుకున్నాము. సో ఇందులోనే మనము ఈ ప్రీహ్ విహియార్ టెంపుల్ గురించి డిస్కస్ చేసాము. ఇది వెరీ ఫేమస్ టెంపుల్. 9th సెంచరీకి సంబంధించిన ఈ టెంపుల్ ముందుగా ఇది శివ టెంపుల్ గా ఉండేది. తరువాతి కాలంలో బుద్ధిస్ట్ టెంపుల్ గా దీనిని మార్చడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రీహ్ విహియార్ టెంపుల్ న్యూస్ లో ఉంది. ఇది మనకి కాంబోడియాలో చూడవచ్చు. ఎర్లియర్ థాయిలాండ్ మరియు కాంబోడియా ఇరు దేశాలు కూడా దీని మీద హక్కు కోసం గొడవపడ్డాయి. అయితే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇచ్చిన తీర్పు ప్రకారం ఐసీజే దీనిని కాంబోడియాకు చెందుతుంది అని ప్రకటించింది. అండ్ థాయిలాండ్ కూడా దీనికి సమ్మతించింది. అయితే లోకల్ సెంటిమెంట్స్ కారణంగా కొన్నిసార్లు ఇరు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తుతూ ఉంటాయి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, ఆత్మహత్యలు ఆపాలి. ఈ ఆర్టికల్ ఇటీవలి కాలంలో రోజురోజుకి పెరిగిపోతున్న విద్యార్థుల ఆత్మహత్యల గురించి, అలానే సుప్రీంకోర్టు ఇచ్చిన లేటెస్ట్ గైడ్ లైన్స్, ముఖ్యంగా ప్రతి ఎడ్యుకేషన్ సెంటర్లోనూ ఒక క్వాలిఫైడ్ కౌన్సిలర్ ఉండాలి అని మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఇక్కడ చూడవచ్చు. ఇది గవర్నెన్స్ లో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, ఆనకట్టల జాతీయ భద్రతా కమిటీ పునర్వ్యవస్థీకరణ. నేషనల్ కమిషన్ ఆన్ డ్యామ్ సేఫ్టీ, ఏదైతే డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 చట్టం ఉందో దాని ప్రకారం ఈ నేషనల్ కమిషన్ ఆన్ డ్యామ్ సేఫ్టీని పునర్వ్యవస్థీకరించడం జరిగింది 3 ఏళ్ల పాటు. ఇది మనకి గవర్నెన్స్ తో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, డ్రోన్ నుండి క్షిపణి ప్రయోగం. ఈ ఆర్టికల్ మనకి ఇటీవలి సక్సెస్ అయిన అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ లాంచ్డ్ గైడెడ్ మిజైల్ టెస్ట్ గురించి, అలానే దీని వలన కలిగే లాభాల గురించి వివరించడం జరిగింది. ఇది మనకి డిఫెన్స్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, మాల్దీవులకు 4850 కోట్ల రుణం. ఈ ఆర్టికల్ ఇండియా మరియు మాల్దీవ్స్ రిలేషన్షిప్ గురించి, అలానే ఇటీవలి కాలంలో ఈ ఇరు దేశాల మధ్య సంబంధాలు కొంత దెబ్బతినడము అండ్ రీసెంట్ గా మాల్దీవుల పర్యటనలకు వెళ్లిన భారత ప్రధాని యొక్క ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ ఆర్టికల్ వివరించడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, నష్టాల సాగులో కష్టాల బతుకులు. ఈ ఆర్టికల్ భారతదేశంలోని అగ్రి సెక్టార్ యొక్క దయనీయ పరిస్థితి గురించి, ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అనే కీలక డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఆత్మహత్యలు ఆపాలి, విద్యార్థుల కోసం మానసిక కౌన్సిలర్లు తప్పనిసరి. విద్యా సంస్థలు హాస్టళ్లలో నియమించాలి. దేశవ్యాప్తంగా వర్తించేలాగా సుప్రీంకోర్టు 15 మార్గదర్శకాలను జారీ చేసింది. ఇటీవలి కాలంలో విద్యార్థుల మరణాలు రోజురోజుకి తీవ్రం అవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ మార్గదర్శకాలను జారీ చేయడం చూడవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మనకి జీవించే హక్కుని కల్పిస్తుంది. రైట్ టు లైఫ్ అనేది ఫండమెంటల్ రైట్. అయితే మియర్ ఎగ్జిస్టెన్స్ మాత్రమే లైఫ్ అని కాదు. ఈ రైట్ టు లైఫ్ లో అనేక ఇతర హక్కులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో మానసిక ఆరోగ్యం కూడా అంతర్భాగంగా సుప్రీంకోర్టు పేర్కొంది. అందులో భాగంగానే విద్యార్థుల మానసిక ఆరోగ్యం ఎప్పటికప్పుడు మనము పర్యవేక్షిస్తూ ఉండడం కోసం ఈ 15 మార్గదర్శకాలను రూపొందించింది. అలానే 90 రోజులలోగా ప్రభుత్వం ఒక నివేదికను సమర్పించాలి అని అండ్ వీలైనంత త్వరగా ఒక చట్టాన్ని తీసుకురావడం గాని లేదా రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ని జారీ చేయాలి అని సుప్రీంకోర్టు ప్రభుత్వాలను కోరింది. విద్యార్థులు మానసిక ఆందోళనలకు లోనయ్యి ఆత్మహత్యలు పాల్పడకుండా వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలని, ఒత్తిడికి లోనై బలవన్మరణాలకు పాల్పడకుండా నివారించాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. 100 మంది విద్యార్థులున్న ప్రతి విద్యా సంస్థ తప్పనిసరిగా క్వాలిఫైడ్ కౌన్సిలర్ లేదా సైకాలజిస్ట్ లేదా సామాజిక కార్యకర్తను నియమించుకుని విద్యార్థులకు తరచూ కౌన్సిలింగ్ ఇప్పించాలి అని సుప్రీంకోర్టు నిర్దేశించింది. దేశవ్యాప్తంగా ఇక్కడ 15 సూత్రాలను కూడా ఖచ్చితంగా అమలు చేయాలి అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు జారీ చేసిన 15 మార్గదర్శకాలలో కొన్ని కీలకమైన మార్గదర్శకాలను మనం చూస్తే, ఫస్ట్ వన్,
యూనిఫామ్ మెంటల్ హెల్త్ పాలసీ టు బి అడాప్టెడ్ బై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే దేశవ్యాప్తంగా ప్రతి విద్యా సంస్థ కూడా యూనిఫామ్ మెంటల్ హెల్త్ పాలసీని అమలు చేయాలి. ముఖ్యంగా ఉమ్మీద్ ముసాయిదా మార్గదర్శకాలు కావచ్చు, మనోదర్పణ్ కార్యక్రమం, జాతీయ ఆత్మహత్యల నివారణ వ్యూహం, వీటన్నిటి నుంచి కీలకమైన అంశాలను సేకరించి ఇక్కడ ఒక యూనిఫామ్ మెంటల్ హెల్త్ పాలసీని డిజైన్ చేయాలి దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు అమలు చేసే విధంగా. అదేవిధంగా 100 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న ప్రతి విద్యా సంస్థ కూడా ఒక కౌన్సిలర్ని కానీ, సైకాలజిస్ట్ని కానీ, సోషల్ వర్కర్ని కానీ అపాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పీరియాడిక్ కౌన్సిలింగ్ని వాళ్ళకి ఇప్పిస్తూ ఉండాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఏవైతే విద్యార్థులు అక్కడే నివాసం ఉంటూ ఉంటారో అలాంటి రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ట్యాంపర్ ప్రూఫ్ సీలింగ్ ఫ్యాన్స్ ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే చాలా సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం విద్యార్థులు ఎక్కువగా ఈ సీలింగ్ ఫ్యాన్లకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడుతూ ఉంటారు. సో క్షణికావేశంలో అలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి వీలు లేని విధంగా సీలింగ్ ఫ్యాన్స్ ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా భవనాల పైకప్పులు మరియు బాల్కనీలలోకి విద్యార్థులు వెళ్లకుండా చర్యలు చేపట్టాలి. లేదా దాని చుట్టూ ఒక మెస్ లాంటిది మనం ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకునే అవకాశం లేకుండా విద్యార్థులకు ఒక సురక్షిత వాతావరణాన్ని కల్పించాలి. అలానే కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు విద్యా సంస్థలు మార్కుల ఆధారంగా, ర్యాంకుల ఆధారంగా విద్యార్థులను విభజించి అందరి ముందు వారిని హేళన చేయడం కావచ్చు, లేదా వారు నొచ్చుకునే విధంగా మాట్లాడడం, ఇలాంటివి మానుకోవాలి అని సుప్రీంకోర్టు నిర్దేశించింది. అలానే విద్యార్థి యొక్క సామర్థ్యం ఆధారంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి అని కూడా సూచించింది. అదేవిధంగా జైపూర్, కోటా, సీకర్, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై ఇలాంటి నగరాలు కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కు హబ్ గా ఉన్నాయి. అండ్ ఆత్మహత్యలు కూడా మనము ఇక్కడే ఎక్కువగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి నగరాలలో విద్యార్థుల ఆత్మహత్యలను తగ్గించే విధంగా ప్రత్యేక దృష్టి సారించాలి. వీటితో పాటు విద్యార్థుల మీద అనవసర ఒత్తిడి లేకుండా కార్యక్రమాలు చేపట్టడము, అలానే ర్యాగింగ్ లాంటి వాటిని ముందుగానే మనము గుర్తించి వాటిని తుదమిట్టించాలి. సో ఇలాంటి అనేక మార్గదర్శకాలను సుప్రీంకోర్టు జారీ చేసింది. ముఖ్యంగా విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టడం కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని కూడా కోరింది. ఈ మార్గదర్శకాలకి సంబంధించి ఈ కేసు యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే 2023లో విశాఖపట్నంలోని ఒక నీట్ విద్యార్థి యొక్క ఆత్మహత్యకి సంబంధించి, అదేవిధంగా ఈ ఇన్సిడెంట్ ఆత్మహత్య కాదు అని తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ కేసును సిబిఐకి అప్పగించి విచారణ చేపట్టాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆనకట్టల జాతీయ భద్రతా కమిటీ పునర్వ్యవస్థీకరణ. మనకి 2021 డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఒక నేషనల్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆనకట్టల జాతీయ భద్రతా కమిటీని 3 సంవత్సరాల పాటు విధులను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ కమిటీ యొక్క విధి విధానాలు మనం చూస్తే సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క చైర్మన్ దీనికి ఎక్స్ అఫీషియో చైర్మన్ గా వ్యవహరిస్తారు. అంటే కేంద్ర జల సంఘం చైర్మన్ సారథ్యంలో ఈ కమిటీ పనిచేస్తుంది. ఇందులో అన్ని ముఖ్యమైన ప్రభుత్వ శాఖల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారు. దీని యొక్క ముఖ్య విధి ఏంటి? దేశంలోని అన్ని ఆనకట్టల భద్రతపై విధి విధానాల రూపకల్పనకు ఇది మార్గనిర్దేశం చేస్తుంది. ఈ కమిటీ సభ్యులలో సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ నుంచి సభ్యులు ఉంటారు. అలానే స్పెషలిస్టులు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి? నేషనల్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీని ఎందుకు ఏర్పాటు చేశారు, అలానే డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021ని ఎందుకు మనము చట్ట రూపంలో తీసుకువచ్చాము, అలానే వీటితో పాటు నేషనల్ లెవెల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు, స్టేట్ లెవెల్లో స్టేట్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ లాంటి సంస్థలని ఎందుకు ఏర్పాటు చేశాము? భారతదేశంలో డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన సరి అయిన విధి విధానాలు లేకపోవడం ఒక ప్రధాన సమస్య. అండ్ భారతదేశం 3rd లార్జెస్ట్ డ్యామ్ ఓనింగ్ నేషన్ గా కూడా ఉంది. అమెరికా మరియు చైనా తర్వాత భారతదేశంలోని అత్యధికంగా డ్యామ్లు ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే సుమారు 5700 చిన్న మరియు పెద్ద డ్యామ్లు భారతదేశంలో ఉంటే ఇందులో 80% పెద్ద డ్యామ్లు ఆల్రెడీ 25 సంవత్సరాల కంటే ఎక్కువ పైబడి ఉన్నాయి. అండ్ 227 డ్యామ్లు ఆల్రెడీ 100 సంవత్సరాలు పైబడి ఉన్నాయి.
సో ఇలాంటి డ్యాముల యొక్క భద్రత మీద మనం దృష్టి సారించకపోతే ఒకవేళ అనుకోని డిజాస్టర్ ఏమైనా ఏర్పడితే దాని నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు భారతదేశం ఈ డ్యామ్ సేఫ్టీ చట్టాన్ని తీసుకువచ్చింది. అలానే అనేక ఆర్గనైజేషన్స్ ని నేషనల్ అండ్ స్టేట్ లెవెల్స్ లో ఏర్పాటు చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 1 నుంచి పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. సో పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేది రీసెంట్ గా ఆగస్టు 1 నుంచి కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన మంత్రివర్గ ఆమోదం కూడా లభించింది. ఈ పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేది ఎంప్లాయ్మెంట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్. ఇప్పటి వరకు మనము ప్రొడక్ట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్స్ లాంటివి చూసాము. అంటే ఒక ప్రొడక్ట్ ని తయారు చేస్తే దానికి సంబంధించి ఇంత సబ్సిడీ అనేది లభిస్తుంది. ఇప్పుడు అలాంటిదే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్. అంటే ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే ఇంత సబ్సిడీ లేదా ఇన్ని ప్రోత్సాహకాలు లభిస్తాయి అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కోసం 99,446 కోట్లు కేటాయించనున్నారు. 2 ఏళ్ల కాలంలో 3.5 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలి అనేది ఈ పథకం యొక్క లక్ష్యం. ఈ పథకంలో 2 భాగాలు ఉంటాయండి. పార్ట్ ఏ అనేది ఫస్ట్ టైం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళకి అందించే ప్రోత్సాహకాలు. పార్ట్ బి అనేది ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాళ్ళు అంటే ఉద్యోగాలని సృష్టించే వారికి ఇచ్చే ప్రోత్సాహకాలు పార్ట్ బిలో ఉంటాయి. ఈ పార్ట్ ఏలో భాగంగా ఎంప్లాయీస్ ఎవరైతే ఫస్ట్ టైం జాయిన్ అయ్యి ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అయ్యారో అంటే ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అయిన వాళ్ళకి 15,000 వరకు ప్రోత్సాహకాలు అందిస్తారు. దీనిని 2 విడతలలో మనకి అందించడం జరుగుతుంది. ₹1,00,000 వరకు వేతనాన్ని పొందుతున్న ఉద్యోగుల యొక్క ఈపీఎఫ్ ఖాతాలో ఈ మొత్తాన్ని 2 విడతలుగా జమ చేస్తారు. అండ్ ఎంప్లాయీస్ కి ఆన్లైన్ ఫైనాన్షియల్ లిటరసీ కోర్సును కూడా అందించడం జరుగుతుంది. తద్వారా ఏ విధంగా వారి యొక్క వేతనాలను సరి అయిన దిశలో పొదుపు చేసుకోవాలనేది కూడా వారికి సూచించడం జరుగుతుంది. పార్ట్ బి చూస్తే ఇది ఎంప్లాయర్స్ అంటే ఎవరైతే ఉద్యోగాలు ఇచ్చారో ఆ కంపెనీలకు సంబంధించిన ప్రోత్సాహకాలు. కొత్తగా సృష్టించిన ప్రతి ఉద్యోగానికి కూడా ₹3,000 పర్ మంత్ ఇక్కడ ఎంప్లాయర్స్ కి అందించడం జరుగుతుంది. ఈ ఇన్సెంటివ్స్ అనేవి అన్ని రంగాలలోనూ 2 సంవత్సరాల వరకు ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఏదైతే తయారీ రంగం ఉందో ఇందులో 4 సంవత్సరాల వరకు ఈ ప్రోత్సాహకాలని అందిస్తారు. ఈ విధంగా పార్ట్ ఏ మరియు పార్ట్ బి ఈ పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజనలో చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డ్రోన్ నుంచి క్షిపణి ప్రయోగం. ఈ ఆర్టికల్ యుఏవి లాంచ్డ్ ప్రిసిషన్ గైడెడ్ మిజైల్ వెర్షన్ 3 కి సంబంధించిన కీలక ప్రయోగం గురించి అలానే ఈ ప్రయోగం యొక్క సక్సెస్ గురించి ఇక్కడ వివరించడం జరిగింది. ఈ యుఏవి లాంచ్డ్ ప్రిసిషన్ గైడెడ్ మిజైల్ అనేది మనకి ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్. దీని ద్వారా మనము గగనతలం నుంచి భూతలం మీద ఉన్న లక్ష్యాలను సులభంగా ప్రెసిషన్ స్ట్రైక్ తో ధ్వంసం చేసే సామర్థ్యాన్ని ఇప్పుడు ఈ మిజైల్స్ కలిగి ఉన్నాయి. ఈ మిజైల్స్ యొక్క కీ ఫీచర్స్ మనం చూస్తే ప్రెసిషన్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటే ఖచ్చితత్వంతో లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. అలానే అడ్వాన్స్డ్ టార్గెటింగ్ అండ్ కంట్రోల్ అత్యాధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీ కారణంగా మనము మిడ్ వేలో కూడా దీని నుంచి అప్డేట్స్ తీసుకుని ఈ డ్రోన్లని ఖచ్చితత్వంతో ధ్వంసం చేసే విధంగా మనము ఆపరేట్ చేయగలము. అండ్ ఎక్స్టెండెడ్ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇది చాలా ఎక్కువ దూరం రేంజ్ని కలిగి ఉంటుంది. డే టైంలో 4 కిలోమీటర్ల వరకు ఎఫెక్టివ్ రేంజ్ కలిగి ఉంటే నైట్ టైంలో 2.5 కిలోమీటర్ల మేరకు ఇది రేంజ్ని కలిగి ఉంది. అండ్ దీని యొక్క అదర్ ఇంపార్టెంట్ ఫీచర్ మనం చూస్తే లైట్ వెయిట్ యుఏవి ఇంటిగ్రేషన్. దీని యొక్క లైట్ వెయిట్ కారణంగా కేవలం ఇది 12.5 కిలోగ్రాములు మాత్రమే ఉంటుంది. కాబట్టి రుస్తుం మరియు తపాస్ లాంటి డ్రోన్లలో దీనిని సులభంగా ఇంటిగ్రేట్ చేయవచ్చు. సో ఇప్పుడు ఈ ULPGM వెర్షన్ 3 మిషన్ సక్సెస్ కారణంగా భారతదేశం యొక్క స్ట్రాటజిక్ అటానమీ ఇన్ యుఏవి వార్ఫేర్ అనేది మరింత పెరుగుతుంది. అంటే మనం ఇతర దేశాల మీద ఈ యుఏవి వార్ఫేర్ లో డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. భారతదేశం తనంతట తానే స్వంతంగా వీటిని అభివృద్ధి చేసుకోగలదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మాల్దీవులకు 4,850 కోట్ల రుణం ప్రకటించిన ప్రధాని మోదీ. ఇటీవల బ్రిటన్ పర్యటనను ముగించుకుని మాల్దీవుల పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడం కోసం చర్చలు సాగించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. 2023లో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రధాని మొయిజ్జు
భారతదేశం నుంచి దూరం జరిగి చైనాకి దగ్గర అవడం మనం చూసాము. ఇండియా అవుట్ అనే విధానాన్ని అనుసరించడం వలన ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడం మనం చూసాము. అయితే ఇప్పుడు ఇరు దేశాల ప్రధానులు కూడా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించుకోవడం కోసం చర్చలు జరిపారు. ముఖ్యంగా వాణిజ్య, రక్షణ మరియు మౌలిక సదుపాయాల రంగంలో పరస్పర సహకారంపై ఇరు దేశాల ప్రధానులు కూడా చర్చించడం మనం ఇక్కడ చూడవచ్చు. ఇందులో భాగంగానే మాల్దీవులకు 4,850 కోట్ల రుణాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించారు. అలానే ఇప్పటి వరకు ఉన్న వార్షిక రుణ చెల్లింపులను 40% మేర కుదించారు. తద్వారా ఇది ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులలో కొట్టుమిట్టాడుతున్న మాల్దీవులకు ఉపశమనం కలిగించనుంది. యాక్చువల్గా ఈ మాల్దీవ్స్ ఎక్కువగా టూరిజం, పర్యాటక రంగం మీద ఆధారపడి ఉంటుంది. అందులోనూ ఇండియన్స్ ఈ టూరిజం కి బ్యాక్ బోన్ లాగా నిలుస్తారు. అయితే ఇరు దేశాల మధ్య ఈ సంబంధాలు దెబ్బతినడంతో ఇండియన్స్ మాల్దీవులకు వెళ్లడం తగ్గించడంతో కొంత నష్టాలను మాల్దీవ్స్ ఎదుర్కొంది. అయితే ఇప్పుడు ఈ సంబంధాలను పునరుద్ధరించనుంది. అలానే భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా మహాసాగర్ విధానంలో మాల్దీవులది ప్రముఖ స్థానమని పేర్కొన్నారు. ఈ మహాసాగర్ విధానం అంటే ఏంటి అండి? మ్యారిటైమ్ సెక్యూరిటీలో అలానే ఇతర దేశాలతో ఈ మ్యారిటైమ్ కోఆపరేషన్ లో భాగంగా 2015లో మనము సాగర్ అనే ఇనిషియేటివ్ ని తీసుకురావడం జరిగింది. 2015లో ఈ సాగర్ ఇనిషియేటివ్ ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తూ మహాసాగర్ విధానాన్ని ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇందులో గ్లోబల్ సౌత్ అంతటిని కూడా ఈ మ్యారిటైమ్ డిప్లొమసీ ఆధారంగా భారతదేశం గ్లోబల్ సౌత్ లోని చిన్న పెద్ద దేశాలను కలుపుకుంటూ వెళ్లి మ్యారిటైమ్ సెక్యూరిటీ కావచ్చు, ట్రేడ్ కావచ్చు, ఈ రంగాలలో అభివృద్ధి సాధించడం కోసం ఈ మహాసాగర్ విధానాన్ని లాంచ్ చేశారు. సో ఈ మహాసాగర్ పాలసీలో మాల్దీవులది ప్రముఖ స్థానమని ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అలానే ఇక్కడ మాల్దీవ్స్ మ్యాప్ మనం చూస్తే మాల్దీవ్స్ మరియు లక్షద్వీప్ని 8 డిగ్రీ ఛానల్ వేరు చేస్తుంది. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈ క్వశ్చన్స్ ని చూస్తూ ఉన్నాము. 9 డిగ్రీ ఛానల్ దేనిని వేరు చేస్తుంది, 8 డిగ్రీ ఛానల్ దేనిని వేరు చేస్తుంది అని. సో ఈ 8 డిగ్రీ ఛానల్ లక్షద్వీప్ ని మరియు మాల్దీవ్స్ ని, ఎస్పెషల్లీ లక్షద్వీప్ లోని మినికాయ్ ఐలాండ్ ని మరియు మాల్దీవ్స్ ని 8 డిగ్రీ ఛానల్ వేరు చేస్తే, లక్కాదీవి ఐలాండ్ ని మరియు మినికాయ్ ని 9 డిగ్రీ ఛానల్ వేరీ చేస్తుంది. అంటే మెయిన్ లక్షద్వీప్ సముదాయం నుంచి ఇక్కడ మినికాయ్ ని 9 డిగ్రీ ఛానల్ వేరీ చేస్తుంది. అలానే 10 డిగ్రీ ఛానల్ కూడా మనం చూడవచ్చు. అండమాన్ అండ్ నికోబార్ దీవులని ఈ 10 డిగ్రీ ఛానల్ వేరీ చేస్తుంది. ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నష్టాల సాగులో కష్టాల బతుకులు. ఈ ఆర్టికల్ భారత వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల గురించి మరియు గ్రామీణ రైతులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఇక్కడ వివరించారు. ముఖ్యంగా భారత రైతు సగటు జీవితం ఆదాయం 1 అయితే వ్యయం 2గా ఉంది అని ఇక్కడ వ్యాఖ్యానించడం చూడవచ్చు. దీనిని గణాంకాలతో కూడా జస్టిఫై చేశారు. ఇక్కడ ఇటీవలి నివేదికల ప్రకారం 2013 నుంచి 24 మధ్య కాలంలో భారతదేశంలో 10 ప్రధాన పంటలలో ముఖ్యంగా మొక్కజొన్న, వేరుశెనగ, ఆవాలు మినహా వేటిలోనూ కూడా ద్రవ్యోల్బణానికి తగినట్లు రైతుల ఆదాయాలు పెరగలేదు అని నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనం చూస్తే వరి సాగుదారుల రాబడి గత దశాబ్ద కాలంలో కేవలం 54% మేర వృద్ధి చెందిన గ్రామీణ ప్రాంతంలోని ద్రవ్యోల్బణం మనకి నిత్యావసర సరుకుల ద్రవ్యోల్బణం 65% మేర అధికమైంది. అంటే ద్రవ్యోల్బణం 65% పెరిగినా కూడా రైతుల ఆదాయం మాత్రం కేవలం 54% మాత్రమే వృద్ధి చెందింది. దీని వలన రైతుల యొక్క జీవనం దుర్భరంగా మారుతుంది. అండ్ నాబార్డ్ మరియు ఎన్ఎస్ఎస్ యొక్క రిపోర్టుల గణాంకాలను మనం చూస్తే భారతదేశంలోని రైతుల దీన పరిస్థితి అర్థమవుతుంది. 2016-17లో గ్రామీణ వ్యవసాయ కుటుంబాల సగటు నెలవారీ ఆదాయం కేవలం 8,931 మాత్రమే ఉంది. ఇది 2021-22 నాటికి 13,661 రూపాయలకు పెరిగినా కూడా ఇందులో వ్యవసాయం మీద మాత్రమే సంపాదిస్తున్న ఆదాయం కేవలం 4,500 రూపాయలు మాత్రమే. అంటే అసలు ఏ మూలకు ఈ ఆదాయం రైతుల యొక్క కుటుంబ పోషణకు అవసరం అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ నష్టాల కారణంగా చాలా మంది యువ రైతులు వ్యవసాయాన్ని వదిలేసి పట్టణాలకు వలస వెళ్తూ ఉన్నారు. ఇదే కొనసాగితే భవిష్యత్తులో భారతదేశం తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అండ్ ఆదాయ లెక్కలు ఒకవైపు ఈ విధంగా ఉంటే, అప్పుల లెక్కలు చూస్తే దేశవ్యాప్తంగా 50% రైతుల నెత్తిన సగటున 74,000 రుణభారం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే అంతకంటే చాలా ఎక్కువగా 93% రైతుల కుటుంబాలు సగటున
2.45 లక్షల మేర అప్పులను గురి అవుతూ ఉన్నారు. తెలంగాణలో కూడా 92% రైతులు 1.52 లక్షల మేర అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. సో ఇంత కష్టపడి వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులకు తినడానికి తిండి లేని పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. తద్వారా చాలా మంది రైతులు ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడడం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ ఏడాది తొలి 3 నెలలలోనే 767 మంది రైతులు మహారాష్ట్రలో బలవన్మరణాలకు పాల్పడ్డారు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇంత మనకి వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయినా అనేది చూస్తే, ప్రభుత్వాలు మేము చాలా పథకాలు మరియు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్తున్నా కూడా మధ్యలో దళారులకే ఇవి ఎక్కువగా వెళ్తూ ఉన్నాయి. నిజమైన రైతుకు అందాల్సిన ఫలాలు ఏవి కూడా అందడం లేదు. ఈవెన్ ప్రభుత్వాలు ప్రకటిస్తున్న కనీస మద్దతు ధర ఎంఎస్పి కూడా రైతులకు సరియైన ధర అందడం లేదు. ఎంఎస్ స్వామినాథన్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ఆధారంగా అన్ని వ్యయాలు కలుపుకుని దాని మీద 50% అదనంగా ఈ ఎంఎస్పీని నిర్ణయించాలి అని ఆ కమిటీ యొక్క రిపోర్ట్ ఇస్తే ప్రభుత్వాలు దానిని పట్టించుకోలేదు. అండ్ ఈ ఎంఎస్పీ కనీస మద్దతు ధర ప్రస్తుత పరిస్థితులలో రైతులకు సరిపోవడం లేదు. కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వాలు ఎంఎస్ స్వామినాథన్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ని అనుసరించాలి. అలానే శాస్త్రీయంగా ఎంఎస్పి యొక్క పంట ఉత్పత్తులకు విలువ కట్టినప్పుడు మాత్రమే రైతులకు కొంత ఉపశమనం కలుగుతుంది. అలానే మార్కెట్లోని దళారీ వ్యవస్థలను అరికట్టాల్సిన అవసరం కూడా ప్రభుత్వాల మీద ఉంది. ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ని చూడండి. భారత్ బ్రిటన్ దేశాల మధ్య 2025 జూలై 24న చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం లాంఛనప్రాయంగా కుదిరింది. లాస్ట్ క్లాస్లో కూడా దీని గురించి చెప్పాము. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇరు దేశాల మధ్య కుదిరింది. తద్వారా రెండు దేశాల మధ్య కనీసం 99% ఉత్పత్తులపై సుంకాల భారం తగ్గనుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. భారత బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా అజయ్ సేత్ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే 3 ఏళ్లు లేదా ఆయనకు 65 ఏళ్ల వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం పేర్కొంది. లాస్ట్ క్లాస్లో మనం చూసాము IRDAI నూతన చైర్మన్ గా అజయ్ సేత్ గారు నియమించబడ్డారు అని. ఇది మనకి పర్సనల్ న్యూస్లో ఇంపార్టెంట్ అండి. అలానే అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన మిలాన్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు తెలంగాణ చేనేత కళాకారుడు జి విజయ రాజేంద్ర వర్మను కేంద్ర ప్రభుత్వ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. ఇందులో పాల్గొనే అవకాశం తెలంగాణకు దక్కడం ఇదే తొలిసారి. సో ఇది తెలంగాణ కరెంట్ అఫైర్స్ లో అడిగే అవకాశం ఉంది అండి. సో ఇది కూడా పర్సనల్ న్యూస్ లో ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద ప్రారంభించిన లాఖ్పతి దీదీ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో 17,41,362 మంది మహిళలు నమోదు చేసుకున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పేర్కొన్నారు. మహారాష్ట్ర తర్వాత అత్యధిక మంది ఈ లాఖ్పతి దీదీలు ఏపీలో ఉన్నట్లు పేర్కొన్నారు. సో ఈ లాఖ్పతి దీదీ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మంది మహిళలు నమోదవ్వడం విశేషం. ఈ పథకం కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కనీసం సంవత్సరానికి ₹1,00,000 మేర ఇన్కమ్ ని ఆర్జించే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. సో ఇందులో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. ఈ రోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. భారతదేశం మరియు మాల్దీవులు ఈ క్రింది వాటిలో దేని ద్వారా వేరు చేయబడతాయి? సో ఈ రోజు మనము మాల్దీవ్స్ మరియు ఇండియా మధ్య రిలేషన్స్ గురించి చూసాము. అందులో భాగంగా జాగ్రఫికల్ కంటెక్స్ట్ లో కూడా కొన్ని విషయాలను మనం చర్చించాము. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అండి. దానిలో కరెక్ట్ ఆప్షన్ ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.